ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనం గీత యొక్క సారాంశం తెలుసుకుందాం. అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు, నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా, మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇలా శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో 18 అధ్యాయాల్లో వివరిస్తాడు. 18వ అధ్యాయం నుండి 78వ శ్లోకం చూద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి తిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. జై శ్రీకృష్ణ.